ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు లైవ్లోకి వెళ్ళే ముందు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే, నేను యూట్యూబ్లో భయం లేకుండా ట్రేడ్ చేయాలి, చెయ్యొచ్చు అని ఒక క్యాప్షన్ పెట్టి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నా. భయం లేకుండా ట్రేడ్ చేయాలి అంటే నా వీడియోస్ లాస్ట్ దాకా చూడాలి. చూస్తే కానీ అర్థమవదు. ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారని. నా వీడియోస్ మొత్తం చూస్తే కానీ మీకు కావాల్సిన పాయింట్స్ దొరకవు. ఎందుకంటే నేను చెప్పిన వీడియోస్ అన్నిట్లో లాస్ట్ దాకా చూస్తే మీకు కావాల్సిన పాయింట్ ఏదో ఒక పాయింట్ ఎక్కడో అక్కడ చెప్పుంటాను. అది మీకు ఉపయోగపడుతుంది. మీకు ఒకవేళ దొరకపోయినా మీకు కావాల్సిన పాయింట్ మార్కెట్లో ఏ డౌట్ ఉన్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని నెంబర్కి కాల్ చేయండి. నేను రోజు ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు మీకేం చెప్తున్నాను, మెయిన్ లెవెల్ని పట్టుకొని రీడ్ చేసి చెప్తున్నాను. ఆ మెయిన్ లెవెల్తో ఎలా రీడ్ చేస్తున్నాను, టెక్నికల్గా రీడ్ చేస్తున్నాను, ఫండమెంటల్గా రీడ్ చేస్తున్నాను, సైకలాజికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ భయం లేకుండా ట్రేడ్ చేస్తున్నాను అంటే ఈ మూడు నా దగ్గర ఉన్నాయి. ఏంది? టెక్నికల్, ఫండమెంటల్, సైకలాజికల్. ఈ మూడు ఉన్నాయి కాబట్టి నేను భయం లేకుండా ట్రేడ్ చేస్తున్నాను, రోజు సక్సెస్లో ఉన్నాను. ఈ మూడు ఉంటేనే భయం లేకుండా ట్రేడ్ చేయగలవు. ఎయిదర్ నీ దగ్గర ఫండమెంటల్ ఉన్నా, టెక్నికల్ ఉన్నా, సైకలాజికల్ లేకపోతే వేస్ట్. అంటే నువ్వు మార్కెట్లో ఉండలేవు. ఏ రెండున్నా, ఏ ఒకటున్నా మార్కెట్కి అయితే సెట్ కావు. మూడు ఉంటేనే, టెక్నికల్, ఫండమెంటల్, సైకలాజికల్, ఈ మూడు ఉంటేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు. టెక్నికల్, ఫండమెంటల్ ఎక్కడైనా దొరికిద్ది, ఎక్కడైనా బుక్స్ చూసి నేర్చుకోవచ్చు, వేరే వాళ్ళు చెప్పినా నేర్చుకోవచ్చు, ఏమో. కానీ సైకలాజికల్ ఎక్కడ దొరకదు. అది గైడెన్స్ రూపంలోనే దాన్ని జయించగలం. సైకలాజికల్ అనేది అది పక్కన వేరే గురువు ఉంటేనే దాన్ని జయించగలం. ఎందుకంటే మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. ట్రేడ్ చేసేటప్పుడు మన మైండ్ చాలా డిస్టర్బ్ అయింది. ఒక ఎస్ఎల్ పోయినా డిస్టర్బ్ అయింది, ఇద్దరు ఎంట్రీ తీసుకున్నాక సైడ్ వేలో ఉన్నా డిస్టర్బ్ అయింది, ఏదో టార్గెట్ వచ్చినా కూడా డిస్టర్బ్ అయింది. ఇవన్నీ తట్టుకోవాలంటే మనకి గైడెన్స్ ఇచ్చి ఒక గురువు కావాలి. అప్పుడైతేనే నువ్వు సైకలాజికల్గా నిలబడగలవు. ఓకే, సరే. ఇప్పుడు నా వీడియో లైవ్లోకి వెళ్దాం. లైవ్లోకి వెళ్ళి మనం ఈరోజు 4 స్టాకులు చేసాము. ఆ 4 మీకు రోజు చెప్పినట్టు నేను మెయిన్ లెవెల్ ఒక లెవెల్ పట్టుకుంటాను. ఆ మెయిన్ లెవెల్ గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. అది ఏ రోజు పెట్టానంటే నవంబర్ 22 రోజున సపరేట్గా దానికంటూ ఒక వీడియో చేసి పెట్టాను. ఏ లెవెల్స్ తీసుకుంటున్నాను, ఏ లెవెల్స్ని ట్రేడ్ చేస్తున్నానని. ముందుగా వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మంత్లో ఉన్న హైయెస్ట్ వాల్యూము అంటే అక్టోబరు, సెప్టెంబర్లో ఉన్న హైయెస్ట్ వాల్యూమ్స్, వీక్లీలో పడే హైయెస్ట్ వాల్యూమ్స్, వాటి దగ్గర నుంచే ట్రేడ్ చేస్తాను. అయ్యే మెయిన్ లెవెల్స్, అవి అందరికీ తెలుసు. మంత్లో పడే హైయెస్ట్ వాల్యూమ్ తెలుసు, వీక్లో పడే హైయెస్ట్ వాల్యూమ్ తెలుసు, అందరికి అన్నీ తెలుసు. కానీ అందరు ఎక్కడి నుంచి చేస్తారు, నేను ఎక్కడి నుంచి చేస్తాను అని చూద్దాం వెళ్ళి వీడియోస్ లైవ్లో. ఓకే, ఫస్ట్ ఈరోజు టెక్కెమ్ చేసాం. టెక్కెమ్ ఎలా చేసావు? ఇది నా మెయిన్ లెవెల్. ఈ బ్లూ లెవెల్ అనేది నా మెయిన్ లెవెల్. నా బ్లూ లెవెల్కి నిన్నటి రోజున ఏం చేసింది? నిన్నటి రోజున కింద నుంచి పైకి వెళ్ళి క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఈ బ్లూ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి పైన క్లోజింగ్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినాక అందరూ బయింగ్ చూస్తారు. ఎక్కడి నుంచి? ఈ బ్లూ లెవెల్ నుంచి. బ్లూ లెవెల్ మెయిన్ లెవెల్ కదా, మంత్లో హైయెస్ట్ వాల్యూమ్ కదా. ఇదిగోండి, సెప్టెంబర్ హైయెస్ట్ వాల్యూమ్ ఇది. సెప్టెంబర్లో హైయెస్ట్ వాల్యూమ్ ఉన్నప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినాక అందరూ బై చేయాలనే చూస్తారు. కానీ నేను సేల్ చేస్తా. ఎందుకు సేల్ చేస్తానంటే అది టెక్నికల్గా, ఫండమెంటల్గా దాన్ని ఈ లెవెల్తో రీడ్ చేయగలిగితేనే నువ్వు సేల్ చేయగలవు. ఇప్పుడు అందరూ ఏం చేశారు? ఇక్కడ ఓపెన్ అయింది, ఎవరైనా బై చేయగలిగారా? బయింగ్ జరిగింది, ఏం చేసింది? టచ్ అవ్వగానే బంప్ అయిపోయింది. ఇంక ఎక్కడ ఎవరు బై చేశారు? ఎవరు బై చేయాల. ఆపర్చునిటీ మనం సేల్ చేసాం. ఎందుకు సేల్ చేసాం? అదే బ్యూటీ. ఇప్పుడు టెక్నికల్గా, ఫండమెంటల్గా రీడ్ చేసినాక నేను టాప్కి పోతే ఇక్కడ పోతే సేల్ చేస్తా. సేల్ చేసే కూడా సేల్ చేస్తే ₹3.40 వచ్చింది. 10 పైసలు బఫర్ ఇచ్చి పెట్టాను. ఆల్రెడీ నాకు 1:4 వచ్చేసింది. నాకు ఇక్కడ దాకా ఈ బ్లూ లెవెల్. ఈ బ్లూ లెవెల్ కోసం ఎగ్జిట్. ఎందుకంటే ఇదే నా మెయిన్ లెవెల్. ఎక్కడి నుంచి సేల్ చేసి ఇక్కడ దాకా వచ్చిందని తెలుసు. చూడండి, అదే ఫ్లోలో టైం ఎంత? 12 గంటలకి నేను ఎంటర్ అయింది. ఇప్పుడు ఇక్కడ 10:45కి ఎంటర్ అయ్యాను. 12 గంటల 12:10 కల్లా నాకు 1:4 వచ్చాయి, 1:5 వచ్చింది. చూడండి, ఈ లెవెల్ దగ్గర వాల్యూమ్స్ పడతాయి.
కుదిరితే మన ఎగ్జిట్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఎగ్జిట్ అయిపోదాం. ఏ స్టాక్నైనా సరే ఇలాగే రీడ్ చేస్తాం, ఇలానే ఎంట్రీ తీసుకుంటాం, ఇలానే ప్రాఫిట్ చూడండి ఎలా వెళ్తున్నాం. లైవ్లోనే చూస్తూనే ఉన్నాం కానీ చూడండి అక్కడి నుంచి ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ హైన్ బ్రేక్ చేస్తుందని కాదు, బంప్ అయింది కుదిరితే సైడ్ వేలోకి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి మనం ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయిద్దాం మన ఎగ్జిట్ కూడా ఇదే 1:5 వచ్చింది, దీంట్లో ఎగ్జిట్ అయిపోయాం. కుదిరితే ఇంకా సైడ్ వేలోకే పోద్ది, ఇక్కడే వాల్యూమ్స్ పడుతుంటుంది. ఎందుకని ఇది పొద్దున్నే టచ్ అయింది, టచ్ అయ్యి బంప్ అయిపోయింది. బంప్ అయింది అంటేనే మళ్ళీ ఎక్కడికి వస్తేనే వెళ్ళిద్ది, మళ్ళీ ట్రై చేస్తుంది. అందుకే ఇది టచ్ కాకుండా పోయిందనుకో, ఇంకా ఇక్కడికి కానీ పోయిందనుకో, ఇంకా ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడే దీన్ని బ్రేక్ చేసి దీన్ని కూడా బ్రేక్ చేసే టైం, బ్రేక్ చేసే లెవెల్కు కెపాసిటీ వస్తుంది. ఇప్పుడు టచ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చిన బైక్ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే ఇందాక ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాల బై చేసుకోవడానికి, ఇప్పుడు కదా, ఇప్పుడు వస్తే కదా జనాలు బై చేసేది. అది అందుకే అట్లా అని మళ్ళీ హైన్ బ్రేక్ చేస్తుందంటే నో, ఇక్కడికి వచ్చినాక సైడ్ వేలోకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కుదిరితే నిఫ్టీ ఇదిగోండి, ఈ నిఫ్టీ ఉంది, సెక్టర్ ఉంది, మన దగ్గర అన్నీ ఉంటాయి, అన్నీ పెట్టుకొని కొర్రీలేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ నిఫ్టీ ఎన్ని పైకి అంటే హైకి ఇంకా హైర్ హైర్ వేసుకుంటూ పోతుంటే నిఫ్టీ ఇది కూడా హైన్ బ్రేక్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఆల్రెడీ 1:5 తీసుకున్నాం, అయిపోయింది. సేమ్ మీకు అన్ని స్టాక్లో కూడా అలాగే చెప్తాను, అలాగే రీడ్ చేస్తాను. టాటా కన్సూమర్ సేమ్, ఇది అందరూ ఏంది బ్లూ లెవెల్, బ్లూ లెవెల్ ఏది, ఇదిగో ఈ బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది, ఇది చాలా ఉంది ఈరోజు మనకి దీంట్లో. ఇది నా బ్లూ లెవెల్, ఇది నిన్నటి రోజున బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందే, ఏమైంది, టెస్ట్ లేదు, రీటెస్ట్ లేదు, ఏమీ లేదు, అసలు జెట్ స్పీడ్తో వెళ్ళిపోయింది. ఇది నా రెసిస్టెన్స్, పొద్దున్నే రెసిస్టెన్స్ దగ్గర దొరికింది, ఇంక ఏం లేదు, తీసేసుకోవాలి. ఇంకా రెసిస్టెన్స్ ఫుల్ఫిల్ చేయండి నా జోన్ని. అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేయాలంటారు, లేకపోతే ఇంకో లెవెల్ ఏదో పెట్టుకొని లెవెల్స్ దగ్గర చేయాలి. కానీ నాకు జోన్స్, ఈ జోన్స్ కానీ చేస్తా, ఈ ఫుల్ జోన్ తినేయాలి. దీంట్లో చూడండి, దీంట్లో కూడా చూడండి, ఇది జోన్, ఈ ఫుల్ జోన్ తినేసినాక మళ్ళీ కిందకు కన్ఫర్మ్ అయిపోయింది. నాకు బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ టాప్లో వేస్తాను. టాటా కన్సూమర్ కూడా సేమ్, ఇదేంది మొత్తం మిటిగేట్ చేసుకుని అయిపోయింది. అయిపోయినాక ఇంకా ఇది చూడండి, ఇది ఆల్రెడీ చాలా ఉంది, ఇంకా మళ్ళీ ఇంకా దీని పైకి పోయిందంటే మన ఎస్ఎల్ పోద్ది. అందుకని చెప్పి మనం ఎక్కడ ఇచ్చాం ఎంట్రీ, ఇదే దీనిలో ఎంట్రీ, దీనిపైనే స్టాప్, ఈ జోన్ పైన ఇంకా పోతే ఇప్పుడే స్టాప్ లాస్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇది 1:2 వచ్చింది, సైడ్ వేలో ఉంది ప్రస్తుతానికి. ఓకే, దీంట్లో కూడా 1:2 వచ్చింది. ఇంకా మన టార్గెట్ ఇంకా ఏడదాకా ఉంది, ఈ రోజుకి ఏడదాకా ఉంది. కుదిరితే సైడ్ వే కూడా అయిపోవచ్చు, కానీ ఆల్రెడీ 1:2 వచ్చింది. మనం 1:4 రన్ ఎగ్జిట్ కాము, కుదిరితే ఎస్ఎల్ ఇచ్చేస్తాం. అది మంది టాప్లో ఉంది ఎస్ఎల్. ఓకే, 1:2 వచ్చింది, దీంట్లో 1:5 వచ్చింది. చూడండి ఎక్కడి నుంచి బంప్ ఉంది. రిలయన్స్ కూడా సెల్ చేసాం మనం. సెల్ ఎందుకు చేసాం, ఇది ఇదే మెయిన్ లెవెల్, డే టైం ఫ్రేమ్ ఎలా, ఇది ఒకటే ఉంది చార్ట్. మెయిన్ లెవెల్ వచ్చి ఇది, ఇది మెయిన్ లెవెల్. ఈ మెయిన్ లెవెల్కి ఇది ఏం చేసింది, నిన్న రోజున మామూలుగా బ్రేక్అవుట్ ఇచ్చి పోలా, బ్రేక్అవుట్ ఇచ్చి పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు అందరూ ఎక్కడికి వస్తే కానీ బై చేయరు, కానీ బై కానీ సెల్ కానీ చేయరని కూర్చున్నాం. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన దూరం, ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన దూరం పోయిందంటే రెసిస్టెన్స్, మనం రెసిస్టెన్స్ ఎతకతాం. ఎందుకని ఇది వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళదు, ఇంక వెళ్ళిపోద్ది, జెట్ స్పీడ్ వెళ్ళిపోయిందిగా, ఇంకా మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసుకోవాలా, మనం రెసిస్టెన్స్లో ఎత్తుకొని కూర్చుంటాం. ఈ రెసిస్టెన్స్ని చూద్దాం ఇప్పుడు. నిన్నటి హై ఇది, నా జోన్ ఇది. నిన్నటి రోజు ఈ జోన్కి ఏం చేసింది, నిన్నటి రోజున ఈ జోన్కి టచ్ అయింది, మళ్ళీ పైకి పోయింది, ఏ నుంచే సెల్ అయింది, మళ్ళీ ఎడగపోయింది, ఎడగొచ్చింది, మళ్ళీ ఎడగపోయింది. ఈ స్టాకు మనకి నిన్నటి రోజు రాదు మన దాంట్లోకి. ఏంది మనకి ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆల్రెడీ దాంట్లో చెప్పున్నాను, డిసెంబర్ 22న ఒక ఎక్సెల్ కూడా షో చేసి చూపించాను. ఆ డౌట్ మీకు ఏ డౌట్ వచ్చింది, ఈ స్టాక్లోనే ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగారు నన్ను చాలామంది కాల్ చేసి. ఈ స్టాక్లో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఆ షీట్లోకి ఇవే స్టాక్స్ వస్తాయి, వీటిలోనే చేస్తాను. ఎందుకంటే నాకు ఇప్పుడు చూపించాలి కదా, ఇప్పుడు ఈ లెవెల్ అంటున్నాను, మెయిన్ లెవెల్ అంటున్నాను, అది ఆ మెయిన్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ షీట్లో చాలా ఉన్నాయి. నిఫ్టీ 50లో 50 స్టాకులు ఉన్నాయి. ఆ 50 స్టాకులు కూడా ఏంట్లో చేయాలనేది ఆ షీట్లోంచి తెచ్చుకుంటాను నేను. తెచ్చుకొని ఆ 5 స్టాకులను 6 స్టాకుల్ని చూస్తూ ఉంటాను, ఏడైతే కన్ఫర్మ్ చేస్తుందో నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేసింది, ఇది కూడా సేమ్ అన్నిట్లో, ఇది కూడా డైరెక్ట్ రెసిస్టెన్స్ ఎగ్గింది, ఇది రెసిస్టెన్స్ దగ్గర దొరికింది, సెల్ చేసి చూడు, ఇంక లేదు, ఇంకా పడిపోద్ది అంతే. ఇంక ఏడదా ఈ రోజు మామూలుగా లేదు, ఏడదాకా ఆల్రెడీ 1:2 దాకా వచ్చిందన్న. ఇదే క్యాండిల్లో చూడండి, ఇదే క్యాండిల్లో ఇంకా రన్ అవుతా ఉంది. చూడండి, ₹3 పెడితే ఆల్రెడీ ₹10 వచ్చింది, 1:3 వచ్చేసింది. మీకు చెప్తున్నాగానే ఇంకో 1:1 వచ్చింది. ఇంకా ఈ కిందకి వెళ్ళిపోతుంది. రిలయన్స్ ఇది మన ఎగ్జిట్ కూడా ఇదే, మన ఎగ్జిట్ ఏది ఇది మామూలుగా అయితే.
దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చిందో మళ్ళీ ఈ జోన్ నుంచి రీటెస్ట్ చేసుకొని వస్తుంది. ఎందుకంటే మెయిన్ లెవెల్ ఇక్కడ ఉంది, నా టార్గెట్ ఇది. కుదిరితే సైడ్ వే అయిపోవచ్చు, ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంది అంటేనే నేను ఎగ్జిట్ అయిపోతాను. కానీ ఇదే ఫ్లోలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జోన్ మొత్తాన్ని నేను చెప్పినట్టు మొత్తాన్ని టెస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఇదేం చేస్తుంది, టెస్ట్ చేయదు. కిందకి ఎలా తెలుసుకుంటే ముందు మళ్ళీ ఇక్కడ నుంచి ట్రై చేస్తుంది, మళ్ళీ మొత్తాన్ని బ్రేక్ చేసేసింది. ఇంకా గమ్ము కూర్చుంటాం. మన ఎంట్రీ ఏడుంది టాప్లో వేస్తాను ₹4. ఎంత వచ్చింది ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చింది. 1:2.5 వచ్చింది. ఓకే, 1:2.5 సేమ్. దాన్ని అలా అన్నింటినీ ఒకేలా రీచ్ చేస్తాం. డైరెక్ట్గా ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, సేల్ చేసాము. 1:2.5 ఇది అంతే, డైరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, సేల్ చేసాము. ఇది ఓపెన్ అయింది, సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ దగ్గర డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర పోయి సేల్ చేసాము. ఇది 1:5 వచ్చేసింది, ఇది 1:3 వచ్చింది, ఇంకా రన్ అవుతుంది. ఇది 2.5 వచ్చింది, ఇంకా మనకి అసలు ఏం పోవాలి. నెక్స్ట్ మారుతి సేమ్. ఇంకా దాంట్లో అన్నింటిలో ఒకేలా చేస్తాం. ఇదేంది, ఇది నీ మెయిన్ లెవెల్, ఇది మెయిన్ లెవెల్కి ఎలా ఇచ్చింది, టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేస్తేనే ఆన్సర్లు వస్తాయి మనకి. మెయిన్ లెవెల్కి ఎలా ఇచ్చింది, స్ట్రాంగ్గా ఓపెన్ ఇచ్చింది. ఇది సపోర్ట్ తీసుకుని బైక్ పోవాలిగా, ఎందుకు మొత్తం కిందకు వచ్చింది. ఓకే, కిందకు వచ్చిందంటే కన్ఫర్మ్. మెయిన్ లెవెల్ కిందకు వచ్చిందంటేనే ఇంకేం లేదు, నువ్వు సెల్ చేయడానికి రెడీ అయిపో. ఎప్పుడు రెడీ అయిపోవాలి, అందరూ మెయిన్ లెవెల్ నుంచి చేయాలని ట్రై చేస్తారు, కానీ నేను మెయిన్ లెవెల్ నుంచి చేయను. ఈ మెయిన్ లెవెల్ టచ్ అవ్వగానే చేయను. ఈ అంటే జోన్ మిటికేట్ చేసుకున్నాక ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చిందో, ఎక్కడికా ఇదే ఎంట్రీ. మొత్తం ఎంట్రీ జోన్ మిటికేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, పైకి కూడా వెళ్ళిపోద్ది అదే ఫ్లోలో. ఇది దీనిపైన ఈ ఎంటర్ జోన్ పైనే ఉంటుంది. అన్నింటిలో ఒకేలా పెడతాం. చూడండి, ఇది టచ్ అయింది కదా, టచ్ అయినాక అందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్లోలో నువ్వు మెయిన్ లెవెల్ దగ్గర నుంచి తీసుకుంటే ఏం చేస్తుంది, ఇదే ఫ్లోలో పైకి కూడా వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళింది అంటేనే పోద్ది. ఎప్పుడైతే ఈ జోన్ మొత్తం మిటికేట్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చిందో, ఇక్కడే మన ఎంట్రీ, ఈ జోన్ పైన స్టాప్ లాస్. పోతే అప్పుడే వెళ్ళిపోద్ది. చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందా, ఆల్రెడీ 1:3 రన్ అవుతుంది. మనం 1:4 రన్ ఎగ్జిట్గా. ఓకే, ఇప్పుడు మన దీంట్లో కూడా 1:3 వచ్చింది. సేమ్ ఒకేలా అన్నింటి స్టాక్లో ఒకేలా ట్రేడింగ్ అయిపోయింది. అది నెక్స్ట్ టాటా స్టీల్లో కూడా సేల్ చేసాం. చెప్పినట్టు మన బ్లూ లెవెల్ ఏడా ఉంది, ఇదిగోండి. నేను చెప్పాగా మంత్ వాల్యూమ్ పట్టుకున్నా దీంట్లో. ఇదిగోండి సెప్టెంబర్ 3లో హైయెస్ట్ వాల్యూమ్, అంటే సెప్టెంబర్లో హైయెస్ట్ వాల్యూమ్ పడింది. దానికి నేను రోజు ఏం చేసింది, పైకి పోయిందంటే ఎలా వెళ్ళిపోయింది, జుమ్ము రాకెట్ జెట్ స్పీడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఒప్పుకుంటారా, మళ్ళీ రీటెస్ట్ చేయింది. ఇంకేడ పోయినా ఏడ టచ్ అవ్వగానే ఇదే మన ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్. ఏదే ఈ ఎంటర్ జోన్, ఈ జోన్ ఉంది కదా, స్పేస్ జోన్, ఏడే ఎంట్రీ ఇస్తాం, ఏడే స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ నుంచి పోయిందంటే ఏడే ఎస్ఎల్ పోద్ది, అంటే ఏ నుంచి ఎస్ఎల్ పోయిందంటే ఇంకా మామూలుగా పోదు పైకి. ఇక్కడ నుంచే పడిద్ది ఎక్కడ దాకా, ఈ బ్లూ లెవెల్ దాకా. ఆల్రెడీ మనకి దీంట్లో ఎంత వచ్చిందే, ఇందండి దీంట్లో కూడా అది చూద్దాం. ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ 46 పైసలే వచ్చింది మామూలుగా. దానిలో చూడండి, దీంట్లో 1:4 వచ్చేసింది. 1:4 వచ్చేసింది. ఇంకా నా మెయిన్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇదిగో ఇందాక నేను ఆ స్టాక్లో చెప్పినట్టు, ఏ స్టాక్లో, రిలయన్స్లో టచ్ అవ్వలేదుగా, చూడండి బ్రేక్ చేసింది కదా. సేమ్ దీంట్లో కూడా ఏం చేస్తుంది, ఈ బ్లూ లెవెల్ టచ్ అవ్వచ్చు, ఏడు దాకా వచ్చి కొంచెం ఏం చేసింది అంటే దీన్ని ఇప్పుడు బ్రేక్ చేయబోతుంది. బ్రేక్ చేయడానికి ఎక్కడి నుంచే పోయింది పైకి. అది నేను చెప్పదలుచుకుంది. ఈరోజు ఎన్ని స్టాక్లో చేసాం, 5 స్టాక్లో చేసాం. టెక్కెంలో 1:5 వచ్చింది. దీంట్లో ఎగ్జిట్ అయిపోయింది, ఎందుకంటే రీచ్ అయిపోయింది. మనకు తెలుసు ఇదే ఫ్లోలో వచ్చి రీచ్ అయిపోతుందని. ఇదిగో టచ్ అలా పైకి పోయింది. ఇది టచ్ అయితే దీన్ని బ్రేక్ చేయబోతుంది కాబట్టి టచ్ అయింది, మనం ఎగ్జిట్ అయిపోయాం. దీన్ని టచ్ అయింది, ఎగ్జిట్ అయిపోయాం. 1:5 ఇదేం చేసాం, ఆల్రెడీ 1:3 వచ్చింది. ఎంట్రీ తీసుకున్నాం, 1:3 వచ్చింది, ఇంకా ఎగ్జిట్ కాలేదు. 1:4 వస్తే ఎగ్జిట్ అయిపోయింది. దీంట్లో ఇంకా ఉంది మనకి స్కోప్, ఇక్కడ దాకా ఉంది. దీంట్లో ఎగ్జిట్ కావు. ఈరోజు మార్కెట్ మన సపోర్ట్ చేస్తుంది. చెప్పాక 4 ఉంటాయి మన దగ్గర. ఏంది, సెక్టారు, నిఫ్టీ అన్నిటిని కంపేర్ చేసుకొని అన్నింటిని చూసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకని మధ్యాహ్నం లోపు అదేం పైకి పోతుంది అనుకో, ఎగ్జిట్ అయిపోతాం. 1:4 వస్తే ఇంకా మన నిఫ్టీ ఫేవర్ చేస్తుంది అనుకో, దీనికి ఇంకా ఇక్కడ దాకా ఉంది. ఏడదాకా ఈరోజు 1:10 వచ్చినా, 1:15 వచ్చినా ఆశ్చర్యపోబలే, ఏడదాకా ఉంటాం. నెక్స్ట్ రిలయన్స్లో ఎంత వచ్చింది, 1:2.5 వచ్చింది. మారుతిలో ఆల్మోస్ట్ 1:3. టాటా స్టీల్ 1:4 వచ్చింది. ఈ బ్లూ లెవెల్ టచ్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. అది రోజు నేను ఇలాగే స్టాక్స్ చేస్తాను, ఇలాగే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు నా దగ్గర మెయిన్ లెవెల్ ఒకటే ఉంటుంది. అందరూ ఆ మెయిన్ లెవెల్ దగ్గర నుంచే చేయాలనుకుంటారు, కానీ నేను ఆ మెయిన్ లెవెల్ని జస్ట్ టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేయడానికి మాత్రమే వాడతాను. నేను ముందుగా చెప్పినట్టు టెక్నికల్ ఫండమెంటల్ తెలిసిన సైకలాజికల్గా కానీ, సైకలాజికల్ ఎందుకు అన్నా అంటే, నీకు సైకలాజికల్గా ఇంపాక్ట్ పడిందంటే నువ్వు ఎంట్రీ కూడా తీసుకోలేవు. ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు మార్కెట్లో సక్సెస్ కాలేవు. అందుకని మెయిన్ ఈ మూడింటిని
మన దగ్గరే పెట్టుకుంటే గానీ మనం సక్సెస్ కాలేం మార్కెట్‌లో. అది. ఓకే. ఈ రోజుకది.